వీడియోల కోసం మా అమరావతి గళం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ నొక్కండి. జై అమరావతి, జై ఆంధ్రప్రదేశ్. గత ప్రభుత్వం తీసుకున్న అనాలోచిత నిర్ణయం వల్ల 2020 జనవరి 10న మేమందరం కనకదుర్గమ్మ వారికి మొక్కుని అమరావతి అప్పటి పాలకుడి మనసు మార్చి రాజధానికి అమరావతి ఉంచేదానికి మొక్కోవటానికి బయలుదేరితే తుళ్ళూరు శిబిరం నుంచి అప్పుడు ప్రతి గ్రామం నుంచి మహిళలందరూ వెళ్ళారు. కానీ అప్పటి ఉన్న ప్రభుత్వ ఆలోచనలకు అనుగుణంగా ఆఖరికి పోలీసు అధికారులు కూడా మహిళల్ని చూడకుండా గుడికి పోతుంటే కూడా దాష్టికాలకి దారుణాలకు పాల్పడ్డారు. మరి వారి కుటుంబాల్లో కూడా మహిళలు ఉంటారు, గుడికి వెళ్తుంటే వాళ్ళు అదేవిధంగా చేశారో ఎప్పుడన్నా మరి మాకైతే తెలియదు. కానీ ఈనాడు అప్పటి ఉన్న అధికారులు అందరూ కూడా మరి ఇప్పుడు చూసన్నా మారతారో లేదు అప్పటి పాలకుడు మాదిరిగా ఉంటారో వారే ఆలోచించుకోవాలి. దీనికి ప్రజలందరూ కూడా రాష్ట్ర ప్రజలందరూ కూడా చెంపపెట్టు దెబ్బ లాంటి తీర్పిచ్చి కాబట్టి ఇప్పుడు అప్పటి మొక్కుని చెల్లించుకోవడం కోసం ఈరోజు తుళ్ళూరు శిబిరం నుంచి 29 గ్రామ ప్రాంత మహిళా రైతులు అట్లాగే రైతులందరం కూడా బయలుదేరి అమ్మవారి మొక్కు తీర్చుకోవడానికి వెళ్తూ ఉన్నాం. ఇప్పటికన్నా గత పాలనలో ప్రభుత్వంలో ఉన్నప్పుడు చేసిన అధికారులు రాజకీయ నాయకులందరూ కూడా అప్పుడు అహంకారంతో మాట్లాడిన మాటలకు క్షమాపణ చెప్పుకొని అమ్మవారిని అడుగుంటే మీకు ఇప్పుడన్నా పుట్టగతులు ఉంటాయి, లేదంటే పుట్టగతులు లేకుండా పోతారని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. జై అమరావతి, జై ఆంధ్రప్రదేశ్.